జూలై నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈసారైనా వాళ్ళు అనుకున్నది సాధిస్తారా లేదా, ఆర్థికంగా అలాగే వాళ్ళకి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఈ జూలై నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎప్పుడులాగే మనం ఫస్ట్ నుంచి ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, అంటే గోచారం రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది రాశి ఫలితాలు. అండ్ రాశి అంటే ఏంటంటే ఏ హౌస్లో, ఏ ఇంట్లో, ఏ భావంలో చంద్రుడు ఉన్నాడో అది రాశి అంటాం. సో జనరల్గానే మన ప్రెడిక్షన్స్ అనేవి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో గోచార రీత్యా అంటే ఏంటి, మనకి 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 హౌసెస్ ఉన్నాయి, అంటే భావాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అంటే రాశులు ఉన్నాయి అని చెప్పుకుంటాం. సో ఎక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయి, ఈ 9 గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఎలాగా ఏంటంటే ప్రవర్తిస్తున్నాయని చూసుకుని దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో జూలై నెలలో ఫస్ట్ గోచార రీత్యా మనం మాట్లాడుకుందాము. శని ఏమో మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు. ఆయన ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు ఈ మంత్ ఎండ్కి, అంటే జూలై ఎండ్కి 27th of జూలై. అండ్ ఆల్సో మనకి తెలుసు మార్స్ అంటే ఏంటంటే కుజుడు మనకి వృషభంలోనే ఉన్నారనమాట. ఆగస్ట్లో ఆయన మారుతున్నారు. అలాగే సన్ మనకి తెలుసు మిథునంలో ఉన్నారు. ఆయన ఏంటంటే కర్కాటకానికి వెళ్తున్నారు, ఎప్పుడు 16 జూలైకి వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జూపిటర్, అంటే అన్నిటికన్నా మంచి గ్రహం, అంటే బెనిఫిట్ గ్రహం మనకి తెలుసు. జూపిటర్ చల్లని చూపు ఉంటే అన్నీ ఉన్నట్టే, బ్లెస్సింగ్స్ ఉన్నట్టే అన్నీ వస్తాయి. ఆర్థికంగా పెరగడం, ఇందాక నువ్వు అడిగిన ప్రశ్న ఉంది, ఆర్థికంగా పెరగడం కానీ, లేకపోతే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి కానీ, ఇంకోటి కానీ, అంటే మొత్తం లైఫ్కి కావాల్సినవన్నీ జూపిటర్ బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటాయని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఆయన కర్కాటకంలో ప్రస్తుతం ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారనమాట, అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మనకి కంబస్ట్ అవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే సన్ దగ్గరకు వస్తున్నారు కనుక. సో మిడ్ మంత్ నుంచి మనకు తెలుసు సన్ ఏంటి 16th దిగుతున్నారు. సో మిడ్ ఆఫ్ జూలై నుంచి కంబషన్లో ఉన్నారనమాట. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ జూలై ఆయన కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. ఎందుకు కంబషన్ గురించి మనం మాట్లాడుకుంటాం అంటే, ఏదైనా సరే, ఏదైనా ఒక బ్రైట్ గ్రహం, ఇప్పుడు లైట్ ఉంది, చాలా బ్రైట్గా ఉంది, దాని పక్కన ఏదైనా కొంచెం చీకటిగా ఉన్నది, పోనీ చిన్న బల్బు పెడతాం అనుకో, అప్పుడు పెద్ద బల్బు వెళ్తురే మనకి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే సన్ దగ్గరికి ఏ ప్లానెట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా సన్ ఒక వెలుగు అనేది కప్పి పురుస్తుంది మిగతా గ్రహాల్ని అని చెప్పడానికి మనం కంబషన్ మాట్లాడుకుంటాం. సో కంబస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు స్తంభించిపోతాయి అనేది మన పెద్దలు చెప్పింది, అలాగే వేదిక అస్ట్రాలజీలో చెప్పింది అనమాట. అంటే మనకి ఉంటాయి కదా కొన్ని లాస్ లాగా, అలాగా చెప్పినట్టు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం శుక్రుడు గురించి మాట్లాడుకోవాలి. శుక్రుడు ఏంటంటే మనకి సింహానికి వెళ్తున్నారు, ఎప్పుడు 4th జూలై వెళ్తున్నారు అనమాట. ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది మనం బుధుడు గురించి. బుధుడు ఏంటంటే ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. ఆయన మెర్కురీ ఏమో రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు 5th జూలైకి. 7th జూలైకి ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 24th జూలైకి ఆయన డైరెక్ట్ అవుతున్నారు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ అవుతారు. ఎందుకంటే చాలా మటుకు ఏంటంటే మన బిజినెస్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే మేధస్సు అంటాము, కొంచెం ముందుకెళ్ళడం కానీ, మనం థింక్ చేసి ముందుకెళ్ళడం కానీ, ఇవన్నీ మనం మెర్కురీకి చెప్పుకుంటాము. సో ఆయన కంబస్ట్ అయినప్పుడు, అట్ ది సేమ్ టైం రిట్రోగ్రేడ్ అయినప్పుడు కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాహుకేతువుల గురించి. రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట. సో ప్రస్తుతం సింహంలో కేతు, వీనస్ ఉంటున్నారు, అంటే మనకి 4th జూలై నుంచి. తర్వాత శని, ఏలినాటి శని ఎవరెవరికి ఉంది అంటే మనకి కుంభం వాళ్ళకి ఉంది, మీనం వాళ్ళకి ఉంది, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి మనకి ఏలినాటి శని ఉంది. అష్టమ శని అనేది ఏంటంటే మనకి సింహరాశి వాళ్ళకి ఉందన్నమాట. సో అర్ధాష్టమ శని ఏమో మన ధనురాశి వాళ్ళకి ఉంది. సో ఇవి శని గ్రహాలు అండ్ గోచార రీత్యా జూలైలో ఉన్న పరిస్థితి అనమాట. సో దీన్ని బట్టి మన రాశి ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మేడం, జూలై నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎస్పెషల్లీ కుటుంబ పరంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళు కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనం చూసామంటే 11th నుంచి 10th ఇలాగా ఇవి ఉన్నాయన్నమాట. రిట్రోగ్రేషన్ వెళ్ళడం రావడం అనేది మనకి కనిపిస్తోంది ఈ మంత్లో. సో కొంతవరకు ఏంటంటే బిజినెస్ పీపుల్కి అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్నవాడు కానీ, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో ఉన్నవాడు కానీ
కొంత లాసెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసింది ఎప్పటి నుంచి అంటే మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా ప్లస్ పాయింట్ ఏంటంటే జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు, 4th and 7th లార్డ్ ఇన్ 11th. చాలా మంచి పొజిషన్ అది. అండ్ ఆల్సో ఆర్థికంగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా శుభ ఖర్చులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి, దూపురా ఖర్చులు అనేవి కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. కానీ మిశ్రమ ఫలితాలను ఎందుకు చెప్పానంటే 7th లో మనకి శని ఉన్నారు. శని కూడా రిట్రోగ్రేషన్ పొజిషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి తప్పక వీళ్ళు చేసే పనిలో అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్, స్టాప్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే ఫైనాన్షియల్ అబెండెన్స్ అనేది కొంతవరకు రావడానికి టైం తీసుకుంటుంది అనమాట. జాగ్రత్తగా ఉండడం అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పక ఏంటంటే ఇంటి నిర్మాణం చేసుకోవడం కానీ లేకపోతే ఇంటిని బ్యూటిఫై చేయడానికి ఖర్చు పెట్టడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది. తప్పక వీళ్ళు ఏంటంటే బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవడం అట్ ద సేమ్ టైం, అందుకే నేను చెప్పిన శుభ ఖర్చులని గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనుక్కోవడం మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. దాంపత్య జీవితంలో ఎస్పెషలీ పార్ట్నర్కి మంచిగా ఉండే ఛాన్సెస్ ఈ మంత్లో కనిపిస్తుంది. అంటే అటు లైఫ్ పార్ట్నర్కి అలాగే మనకి బిజినెస్ పార్ట్నర్కి కూడా ఇద్దరికి బాగుంటుంది. మన దాంపత్య జీవితం మాట్లాడుతున్నాం కనుక లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడుతున్నాం. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వరకు బాగానే ఉంటుంది, వాడు బాగా పైకి వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. తప్పక ఏంటంటే శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకు ఉంటుంది ఈ నెలలో అని చెప్పుకోవాలి. కొన్ని వీళ్ళకి మిశ్రమ ఫలితాలు అంటున్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు కూడా విష్ణుమూర్తి స్వరూపానికి పూజ చేయడం మంచిది. ఎస్పెషల్లీ ఎప్పటికైనా మనం చెప్పేది అడ్డంగాలు రాకుండా ఉండాలి అంటే గణపతికి పూజ చేయడం అనేది మంచిది. గణపతి ఆధర్వ శిరీషం చదువుకోండి, లేని పక్షాన్ని వినండి. సో చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో వెడ్నెస్డే చేయగలిగితే కనుక నరసింహ స్తోత్రం కానీ కవచం కానీ చదువుకోండి, లేకపోతే వినండి, చాలా మంచిది. ఎవరి దగ్గరైనా వెళ్ళి ఒక మంత్రోపదేశం చేసుకోవడం కానీ లేకపోతే నామమంత్రం జపం చేసి అట్లీస్ట్ 108 times జపం చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. అండ్ ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం హోమాల్లో పాల్గొనడం కానీ లేకపోతే లక్ష్మీ గణపతి పూజలు చేయడం కానీ చేసుకోండి, మంచిది. ఇప్పుడు ఏంటంటే అందరితో పాటు కమ్యూనిటీగా మనకి హోమాలు చేయడం అనేది చాలా చోట్ల స్టార్ట్ చేశారు. సో తప్పక గుడికి వెళ్ళి దర్శించుకోవడం అట్ ద సేమ్ టైం హోమాల్లో పాల్గొనడం అనేది వీళ్ళకి చాలా చాలా మంచిది అనమాట. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే షణ్ముఖి రుద్రాక్ష వేసుకోవడం అలాగే ఏకాదశముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే 12th లార్డ్ మనం చూస్తాం, ఇందాక చెప్పినట్టు 11th లో ఉన్నాం. సో ఖర్చులు ఎక్కువ కనుక మనం ఏంటంటే మిశ్రమ ఫలితాలు చెప్పాం. అట్ ద సేమ్ టైం హెల్త్ రీత్యా కూడా కొంతవరకు జాగ్రత్త పడడం అనేది మంచిది. అండ్ మనం కలర్స్ విషయానికి వస్తే కనుక వీళ్ళు తప్పక గ్రీన్ వాడడం, గ్రీన్తో పాటు ఎల్లో వాడడం చాలా మంచిది అనమాట. దాంతోపాటు గోల్డ్ వాడండి, ఇంకా మంచిది. ఎవ్రీ వెడ్నెస్డే వేసుకు చూడండి, మంచిది. ఇవన్నీ మనం చెప్పేది ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్, ఏదైనా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది.